హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మీకు ఇంకా క్రెడిట్ అయితే అవ్వలేదా? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో, చాలామందికేంటంటే ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అవ్వలేదండి. అయితే వాళ్ళు ఏం చేయాలో అని అడుగుతాను. ఏం చేయాలో నేను మీకు చెప్తాననమాట. అలాగే దాంతో పాటే ఇంకా మీకు ఒకవేళ ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి కదా! మీరు జేఎన్‌టీయూ జీవీ అయినా, జేఎన్‌టీయూకే అయినా సరే మీకైతే సెమ్‌కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో, మీలో ఎవరైనా సరే మీ కాలేజ్ వాళ్ళు ఫుల్‌గా ఎవరికైతే ఫీజ్ కట్టలేదో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్స్ ఆపేస్తున్నట్లయితే మీరు మాత్రం నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. సో, అప్పుడు మీకు వీలైనంత వరకు కూడా హాల్ టికెట్స్ అయితే ఆపరనమాట. అయితే నేను మీకు 2 సజెషన్‌లు అయితే ఇస్తాను. ఆ రెండిట్లో మీరు ఏదైనా సరే ఫాలో అయితే అవ్వచ్చు. అలాగే దీంతో పాటు నేను మీకు లాస్ట్‌లోని ఈ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అసలు క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా చెప్తాననమాట. సో, ఎవరికి క్రెడిట్ అయింది, ఎవరికి క్రెడిట్ అవ్వలేదు కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ముందుగా చూసుకుందాం ఒకసారి. సో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఒకవేళ క్రెడిట్ అయితే ఎక్కడ చెక్ చేసుకోవాలో మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి గవర్నమెంట్ రీసెంట్‌గా 600,00,00,000 రిలీజ్ చేశారు కదా! మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్. అది మనం జ్ఞానభూమి పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ యూజర్ ఐడీ దగ్గర మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ యొక్క ఏదైతే మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి, కింద కనిపిస్తున్న క్యాప్చా అయితే ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోండి. సో, వన్స్ మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుందండి. అక్కడ వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా! మీకు క్లిక్ అయితే చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ వస్తుందనమాట. ఇక్కడ మీ అకాడమిక్ ఇయర్ ఏదైతే 2024 ఉందో 2024కి సంబంధించి సో, అకాడమిక్ ఇయర్‌తో నంబర్ స్టార్ట్ అయ్యే అప్లికేషన్ నంబర్ ఉంటుందనమాట. ఆ అప్లికేషన్ నంబర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కిందకి కొంచెం స్క్రోల్‌లో తీసుకొని చూడండనమాట. సో, ఇక్కడ మీకు ఆర్‌టిఎఫ్ రిలీజ్ అని చెప్పి వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోండి. దాంతో పాటు కొంచెం కిందకైతే వెళ్ళండి. సో, కిందకెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రం పడితే ఈ విధంగా చూపిస్తుందనమాట. అయితే చాలా మందికేంటంటే ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయితే అయిందనమాట. సో, కొంతమందికైతే జ్ఞానభూమి పోర్టల్ అప్‌డేట్ అయితే అవుతుంది. కొంతమందికి అప్‌డేట్ అయితే అవ్వడం లేదు. సో, అప్‌డేట్ అయిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీ కాలేజ్‌కైతే వెళ్లి అడగండి. అప్‌డేట్ అవ్వని వాళ్ళు కూడా మీ కాలేజ్‌కైతే వెళ్లి జ్ఞానభూమి పోర్టల్‌లో మాకు చూపించట్లేదు. కానీ మీకు రిలీజ్ అయిందని చెప్పేసి మాకు అప్‌డేట్ అయితే వచ్చిందని చెప్పేసి ఒకసారి చెక్ చేయమని చెప్పేసి మీ కాలేజ్ వాళ్ళనైతే అడగండి. సో, అలా అడిగిన తర్వాత మీకు సంబంధించి ఎవరైతే కాలేజ్ వాళ్ళు ఉంటారో, సో, ఆ కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో, ఒకవేళ మీకు సంబంధించి అమౌంట్ కనుక క్రెడిట్ అయినట్లయితే, వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు. సో, ఒకవేళ మీకు పెండింగ్ అమౌంట్ ఉంది కదా! అంటే 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు అయితే మీరు ఇంకా పే చేయాలి కదా! ఆ 2 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ అయితే మేము త్వరలో పే చేస్తామని చెప్పేసి ఒక లెటర్ రాసి, మీరు మీ కాలేజ్‌లో హాల్ టికెట్స్ తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఒకవేళ మీకు అప్పటికి కూడా మీరు తీసుకోకపోయినట్లయితే, ఒకవేళ మీకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కానీ పడినట్లయితే మీరు వెంటనే మా ఫీజ్ రిటర్న్ ఇస్తారా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని రిటర్న్ ఇస్తామంటే, అప్పుడు మీరు అమౌంట్ అయితే పే చేసి మీ హాల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చనమాట. సిమ్ హాల్ టికెట్స్ అయితే మాత్రం. సో, లేదు మీకు హాల్ టికెట్స్ వాళ్ళు ఇవ్వడం లేదు అనుకున్నట్లయితే, సో, మీకు దగ్గర అమౌంట్ లేదు అనుకున్నట్లయితే, మీ కాలేజ్‌లో చాలా మందిని అలా ఆపేస్తున్నారు అనుకున్నట్లయితే, మీకు ఇక్కడ కనిపిస్తున్న జీమెయిల్ ఐడీ ఉంది కదా! మీరు దానికైతే చెకౌట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! hello.lokesh@ap.gov.in అని చెప్పేసి ఉంది కదా! ఈ జీమెయిల్ ఐడీకి అయితే మీ కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను ఒక 100, 200 మెంబర్స్ అలా కూడా మీరు ఒక గ్రూప్‌గా చేరి ఇక్కడ గాని జీమెయిల్ చేసినట్లయితే గవర్నమెంట్‌కైతే మాత్రం దానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకోవడానికైతే గవర్నమెంట్ దృష్టికైతే వెళ్తుందనమాట. ఈ విధంగా మీరు ఏదైతే కాలేజ్ మెన్షన్ చేస్తారో, ఆ కాలేజ్‌కి సంబంధించి సో, గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. సో, స్టూడెంట్స్‌కి అనేవారికి ఫీజ్ లేకుండానే హాల్ టికెట్స్‌ని జనరేట్ చేయమని చెప్పేసి వాళ్ళకైతే గవర్నమెంట్ సూచిస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు సేఫ్ అయితే అవుతారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయినట్లయితే, ఆ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయినట్లయితే ఇంకా థర్డ్ ఇంకా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మీరు పే చేయండి. లేకపోతే పే చేస్తామని చెప్పేసి లెటర్ రాయండి. ఓకే. త్వరలోనే పే చేస్తామని చెప్పేసి ఒక లెటర్‌లో అయితే రాయండి. లేదు అనుకున్నట్టయితే అప్పటికి ఒప్పుకోకపోతే మీరు థర్డ్ ఇంకా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసి పడిన వెంటనే కూడా మీకు రిటర్న్ ఇచ్చేలాగా మీరు ఒక డీల్ అయితే మీ కాలేజ్ వాళ్ళతోని మీరు చేసుకోవాలి. లేదు మీ దగ్గర అసలు అమౌంటే లేదు. మీకు మొత్తం పెండింగ్ అమౌంటు, ఉన్న అమౌంటు సో, మొత్తం అమౌంట్ మీకు పే చేయమంటున్నారు అనుకున్నట్లయితే సో, మీరే మీ కాలేజ్‌లో స్టూడెంట్స్ మొత్తం అయితే కలిసి ఒక లెటర్ ఫార్మాట్‌లో జీమెయిల్ అందరూ కూడా రాసి సేమ్ ఓకే. జీమెయిల్ ఫార్మాట్‌ని మీ కాలేజ్ వాళ్ళు మొత్తం కూడా ఈ జీమెయిల్ ఐడీకి గాని ఫార్వర్డ్ చేసినట్లయితే గవర్నమెంట్ దృష్టికైతే మాత్రం అదైతే వెళ్తుంది. సో, అప్పుడు గవర్నమెంట్ మీ కాలేజ్‌కి సో, కొంచెం కౌన్సిల్ చేస్తుందనమాట. సో, ఈ విధంగా అయితే మీరు కొంచెం హెల్ప్ అయితే అవుతుందనమాట. సో, మీకు ఇంకా ఎగ్జామ్స్‌కి దగ్గరలో టైమ్ ఉన్నా గాని ఈ విధంగా చేయండి. అలాగే మనకి ఈ అమౌంట్ ఎవరికైనా క్రెడిట్ అయిందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా! సో, చాలా మందిలో ఎస్సీ వాళ్ళకైతే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కొంతమందికి క్రెడిట్ అయితే అయిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందనమాట. బీసీలో కూడా చాలా మంది కాలేజెస్‌కి ఏంటంటే ఈ అమౌంట్ అయితే వెళ్ళాయి గానీ జ్ఞానభూమి పోర్టల్‌లో అమౌంట్ అప్‌డేట్ అయితే అవ్వలేదని చెప్పేసి
కొంతమంది చెప్పడం జరిగిందనమాట. సో, కొంతమందికేంటంటే ఆల్రెడీ ఎంటీఎఫ్ అమౌంట్ కూడా రిలీజ్ అయితే అవుతుందండి. పీజీ వాళ్ళకి కూడా సో, ఒక స్టూడెంట్ అయితే నాకు పెట్టాడు. సో, పీజీ వాళ్ళకి కూడా ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ అయితే రిలీజ్ అయితే అవుతుందనమాట. సో, అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. మీకు పీజీ వాళ్ళకి కూడా నేను అడిగాననమాట. సో, పీజీ వాళ్ళకి కూడా ఒక పీజీ స్టూడెంట్‌కి సో, ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ పడిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో, అది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, పీజీ వాళ్ళుంటే పీజీ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు పీజీ వాళ్ళకి వీడియోస్ చేయడానికి మోటివేషన్ రావటం లేదు. ఎందుకంటే చాలా మంది తక్కువ చూస్తున్నారు పీజీ వీడియోస్. సో, ఒకసారి కామెంట్ చేయండి మీరు పీజీ వాళ్ళైనట్లయితే పీజీ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో, అలాగే మీకు ఇంకా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ గాని క్రెడిట్ అవ్వకపోయినట్లయితే నేను రీజన్స్ ప్రిపేర్ చేశాననమాట. సో, ఆ రీజన్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మీకు ఎందుకు క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి కూడా నేను మీకు రీజన్స్ అయితే పర్టిక్యులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అందులో మీరు ఏదైనా రీజన్ బట్టి మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే అవ్వలేదనమాట. సో, అలాగే మీకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా మీ కాలేజీలకైతే ఎళ్ళిపోయింది. సో, మీరు మీ కాలేజీ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఫీజ్ మీరు ఏదైతే కొంచెం క్లారిఫై చేసుకుంటారో సో, అప్పుడు మీకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఒకవేళ మీరు కాలేజీ వాళ్ళకి పే చేసినట్లయితే అది మీకు రిటర్న్ అయితే వస్తుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఫీజ్ పడలేదు అనుకుంటున్నప్పుడు అప్పటికి కూడా మీకు ఆపుతున్నారంటే మీరు మెయిల్ చేయండి. లేదు మీ కాలేజీ వాళ్ళకి ఫీజ్ పడినా సరే వాళ్ళు రిటర్న్ ఇవ్వడం లేదు. కట్ చేసుకోకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. అసలు పడలేదని చెప్తున్నారు అనుకున్నట్లయితే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అయినా, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అయినా ఖచ్చితంగా మీరే మీ ఓన్‌గా గవర్నమెంట్‌కైతే లెటర్ పెట్టండి. మీ కాలేజ్ వాళ్ళు ఫీజ్ కట్టించుకుంటున్నారు కానీ రిటర్న్ అయితే ఇవ్వడం లేదు. పడినప్పుడు అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. సో, క్రెడిట్ అవ్వకపోయినా సరే మీకు ఏదో ఒక పెండింగ్ ప్రాబ్లమ్ చూపిస్తున్నట్లయితే ఫస్ట్ మీ సచివాలయంకైతే వెళ్ళండి. మీ సచివాలయంకెళ్తే వాళ్ళు మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తారు. సో, ఎక్కడ మీకు ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి మీకు క్లారిఫై అయితే చేస్తారనమాట. ఇన్ కేస్ మీ సచివాలయంలో కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినట్లయితే మీరు జ్ఞానభూమి పోర్టల్ మీరు గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది కదా! యాడ్ గ్రీవెన్స్ అని చెప్పేసి. సో, అక్కడైతే మీరు గ్రీవెన్స్ యాడ్ చేయండి. చాలా మంది ఏంటంటే గ్రీవెన్స్ ఆప్షన్ యూజ్ చేసుకోవట్లేదు. ఎస్సీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, ఓసీ వాళ్ళైనా సరే మీరు గ్రీవెన్స్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. మీరు గ్రీవెన్స్ పెట్టిన మాక్సిమం 20-30 డేస్ మధ్యలో అయితే మీ గ్రీవెన్స్‌కి రిప్లై అయితే వస్తుందన్నమాట. సో, నేను గ్రీవెన్స్ పెట్టడానికి నా అప్లికేషన్ ఐడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, అప్లికేషన్ ఐడీని సెలెక్ట్ చేసుకుంటే, నా నేము, నా కాలేజ్ నేము, నా కోర్స్ ఇయర్, నా మొబైల్ నంబర్ అన్నీ అయితే వస్తాయన్నమాట. సో, అప్పుడు నేను సెలెక్ట్ కేటగరీ మీద క్లిక్ చేసి స్టూడెంట్ గ్రీవెన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, స్టూడెంట్ గ్రీవెన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నా ప్రాబ్లమ్ మెన్షన్ చేస్తానండి. సో, అసలు ఏంటి అని చెప్పేసి, నాకు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి స్కాలర్‌షిప్ టైప్ చేంజ్, బ్యాంక్ అకౌంట్ చేంజ్ రిక్వెస్ట్ లేకపోతే ఇన్‌కమ్ ఏమైనా సంబంధించి సో, మీకు రాంగ్ ఫోటో అప్‌లోడ్ లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే మీరు మెన్షన్ చేయండనమాట. విద్యా దీవెన అంటే మీకు ఆర్‌టిఎఫ్ అమౌంట్ అయితే మీరు ఫీజు ఓకే. విద్యా దీవెన నాట్ రిలీజ్ అని చెప్పేసి పెట్టండి. ఆర్‌టిఎఫ్ రిలీజ్ అవ్వకపోయినట్లయితే, అదే మీకు ఎంటీఎఫ్ రిలీజ్ అవ్వకపోయినట్లయితే, వసతి దీవెన రిలీజ్ అవ్వకపోయినట్లయితే, మీరు ఎంటీఎఫ్ నాట్ క్రెడిట్ అని చెప్పేసి సో, అక్కడ క్లిక్ చేసి మీరు దాన్ని బేస్ చేసుకొనైతే ఇక్కడ చూస్తున్నారు కదా! సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైతే రిలవెంట్ డాక్యుమెంట్ ఉంటుందో, సో, రిలవెంట్ డాక్యుమెంట్ అంటే మీ స్క్రీన్‌షాట్ ఉంది కదా! మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి సో, అక్కడ స్టేటస్ ఉంటుంది కదా! సో, ఆర్‌టిఎఫ్ రిలీజ్‌డా, ఓటీ కంప్లీటెడా అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా! సో, అది మీరైతే పెట్టండనమాట. సో, ఆ స్క్రీన్‌షాట్ మీరు పెట్టి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో, మీకు 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు పడకపోయినట్లయితే ఫస్ట్ సచివాలయంకెళ్ళండి. ఆ తర్వాత మీరు గ్రీవెన్స్ అయితే రైజ్ చేయండి. సచివాలయంలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఖచ్చితంగా కూడా మీకు తొందరలో అయితే పడుతుందనమాట. సో, అలాగే ఎవరికైతే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఫస్ట్ సెమ్ క్రెడిట్ అవ్వలేదో, సో, వాళ్ళకి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే ఉందనమాట. సో, డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాను. సో, అందులో ఏంటంటే నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీకు ఎందుకు పడలేదని చెప్పేసి ఎవ్రి ప్రాబ్లమ్ కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏంటి ఆ రీజన్ అని చెప్పేసి కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ వీడియో కావాలనుకున్నట్లయితే సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి కామెంట్ చేస్తే, ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాననమాట. తక్కువ మంది చేస్తే సో, అది మీరు సచివాలయం సాల్వ్ చేసుకోగలరు కాబట్టి నేనైతే అది వీడియో అయితే చేయననమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. సో, అలాగే మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మంచి ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.